రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా రికార్డు నెలకొల్పింది. విడుదలైన రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా నిలిచింది. బాక్సాఫీస్ ముందుకు గురువారం వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ తీసుకువచ్చింది. వార్ 2 అలాగే కూలీ ఈ రెండూ కూడా ఈ వారం ఒకే రోజు విడుదలయ్యాయి. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది వసూళ్ల పరంగా. తమిళనాడులో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకువచ్చారు రజనీ. ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది. అఫీషియల్గా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు వెల్లడించింది. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఇప్పటివరకు లియో ఉంది. ఆ రికార్డు దాటేసింది. తొలి రోజు 140 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది లియో. ఈ రెండు చిత్రాలను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు. అయితే లియో తర్వాత ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ 100 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇప్పుడు లియో దాదాపు రికార్డు అయితే నెలకొల్పింది. ఇప్పటి వరకు ఆ రికార్డును దాటేసింది కూలీ సినిమా. 140 కోట్ల రూపాయల నుంచి సరికొత్తగా 151 కోట్ల రూపాయల రికార్డుని సరికొత్తగా లిఖించారు కూలీ సినిమాతో. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు ఆయన. రజనీకాంత్తో కూలీని ప్రకటించిన క్షణం నుంచి ఎంతో ఆసక్తి ఉంది. నాన్ ఎల్సీయూ మూవీగా రూపొందింది ఈ సినిమా. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రలు చేశారు. భారీగా అంచనాలు పెరిగిపోయాయి కాస్ట్తో. ఇక ఈ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్పై కూడా స్పష్టంగా కనిపించింది. చెప్పాలంటే వార్ 2 కంటే కలెక్షన్స్ కూలీ సినిమాకే ఎక్కువగా వచ్చాయి. ఓవర్సీస్లో కూడా అదిరిపోయింది. $3 మిలియన్ కూడా దాటేసింది. ప్రీ బుకింగ్స్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా కూడా ఒక రికార్డు నెలకొల్పింది ఈ సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఈ వీక్ బిగ్ క్లాష్ జరిగిందనే చెప్పాలి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో థియేటర్ల దగ్గర సందడి మామూలుగా లేదు. మొత్తానికి రెండు వేర్వేరు ఇండస్ట్రీలకు చెందిన సినిమాలైనా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర గట్టిగా పోటీ పడ్డాయి. కూలీ మొదటి రోజు 151 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది. ఇక రెండో రోజు ఈ సినిమా 80 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. మొత్తం 230 కోట్ల రూపాయల వసూళ్లు 2 రోజులకి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు రావచ్చు. ఇక తమిళనాడులో ఇప్పటికే 43 కోట్ల రూపాయలు, తెలుగు స్టేట్స్లో 20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. హిందీ వెర్షన్ 7 కోట్ల రూపాయలు, కన్నడ వెర్షన్ సుమారు 3 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. ఓవర్సీస్ దాదాపు 20 కోట్లకు పైనే వసూళ్లు దాటాయి ఈ సినిమాకి.